2 కొరింథీ 6వ అధ్యాయము 6వ వచనం నుంచి, పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యమును చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడములు నీతి ఆయుధము కలిగి ఘనత వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని పరిస్థితుల్లో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. అన్ని పరిస్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. మనల్ని ఎవరో మెచ్చుకోవాలని ఆశపడద్దు. ఎప్పుడు కూడా మనల్ని మనమే ఏం చేసుకోవాలమా? మెప్పించుకోవాలంట. ఏ విషయాల్లో? పవిత్రమైన జీవితం జీవించే విషయంలో. ఈ పవిత్రంగా జ్ఞానముతో దీర్ఘశాంతముతో దయతో పరిశుద్ధాత్మలో నిష్కపటమైన జీవితాన్ని జీవిస్తున్న పౌలు గారు అన్ని బాగున్నాయి చెప్పండి? ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. అన్ని ఓర్చుకుంటూ కూడా ఆ ఓర్చుకునే దాంట్లో మరొకటి కలుపుకున్నాడు. ఏంటంటే పవిత్రంగా జీవించడం, జ్ఞానముతో జీవించడం, దీర్ఘశాంతముతో జీవించడం, దయాగుణంతో జీవించడం, నిష్కపటమైన ప్రేమ, కపటము లేని ప్రేమ చూపించడం నేర్చుకున్నాడు. అంత మాత్రమే కాదు, కుడి ఎడమల ఆయుధములు ఏంటంట? దేవుని వలన కలిగిన బలమేనంట. హల్లెలూయా. దేవుని వలన కలిగిన బలం, ఇటు కుడివైపున దేవుని బలమే, ఎడమవైపున కూడా దేవుని బలమే. నీతి ఆయుధమును కలిగి ఘనతలను, సుకీర్తి దుష్కీర్తి అంటే ఆయన గొప్ప చేసినా సరే, ఆయన తిట్టినా సరే, ఆయన మెచ్చుకున్నా సరే, ఆయన పట్టించుకోకపోయినా సరే, వాటన్నిటి విషయాల్లో కూడా ఏం చేస్తున్నాడంట? మేము దేవుని పరిచారకులుగా ఉండి, దేవుని సేవకులుగా ఉండి అన్నిటిని మమ్మల్ని మేమే మెప్పించుకొనొచ్చు. మేము మోసగానమైనట్లుండి సత్యవంతులుగా బ్రతికాం. చూసే వాళ్ళకి సేవకులు మోసం చేసేవాళ్ళు ఇలా అంటారు చాలా మంది. ఈనాటికి చాలా మంది అనేవాళ్ళు ఉన్నారు, సేవకులు వాళ్ళంత మోసగాళ్ళే ఉండలేరంట. నిజమే. ఆనాడు పౌలు గారిని కూడా మోసగాడు అన్నారు. ఒక యూదుడు అయిండి యేసు ప్రభుని నమ్మినావంటే నువ్వు మతంలో దిగావు, నీకు ఏదో డబ్బు వస్తుంది అన్నట్టుగా పౌలు గారిని బాధ పెట్టారు. అయితే మమ్మల్ని మోసగాళ్ళు అనుకున్నా సరే మేము ఎవరిమి సత్యవంతులుగా ఉన్నామన్నాడు. తర్వాత తెలియబడిన వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారం. చూసారా, కొన్నిసార్లు మనం ఎంత తెలిసినా మనిషి ఎట్లుంటాడో తెలుసా? మనం ఎవరో వాళ్ళకి తెలియదు అన్నట్టుగా ప్రవర్తిస్తారు. అవునా కదా? అలాంటప్పుడు మన మనసుకి ఎలా అనిపిస్తుంది? చాలా బాధ కలుగుతుంది. నా గురించి ఆమెకు తెలుసు కదా, ఒకప్పుడు స్నేహితులుగా తిరిగాం కదా, ఈరోజు నేను ఎవరో తెలియనట్టుగా ముఖం దాచుకున్నాను, నేను ఎవరో తెలియనట్టుగా ముఖం పక్క తిప్పుకున్నారే అని చాలాసార్లు మనం బాధపడతాం. అలాగే పౌలు గారిని కూడా ఏం చేశారంట? వాళ్ళు తెలియనట్టుగా ఉంటారంట. ఆయన చూసినప్పుడల్లా తెలియనట్టు, ఈయన పౌలు ఎవరో మాకేం తెలియదు అన్నట్టుగా. కానీ ఆల్రెడీ వాళ్ళకు పౌలు గారు తెలుసు, పౌలుకు వారు తెలుసు. కాబట్టి ఎవరికి తెలియబడినట్టు వారినట్టుగా ఉన్నా సరే, బాగా తెలిసిన వారము, మా గురించి అంతా వాళ్ళకి తెలుసు. అలాంటప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది మనిషికి? తెలిసిన మనిషి మాట్లాడకపోతే ఇంత బాధ అనిపిస్తే, ఒక దైవజనుడు దైవికమైన జ్ఞానంతో నడిపించేటువంటి దైవజనుడిని తెలియనట్టుగా ఉన్నారే, అయినా సరే మేము వాళ్ళకి బాగా తెలిసిన వారము. ఆ తర్వాత అంటాడు, చనిపోతున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుతున్న వారం. చూసే వాళ్ళకి సచిన లెక్క ఉంటాం మనం కదా. వధుకు చేయబడిన గొర్రె పిల్లగా, యేసు ప్రభు పిల్లలుగా, యేసు ప్రభు గొర్రె పిల్లగా దినదినం చనిపోతున్నాం. మనుషులు మాట్లాడే మాటలకి, మనుషులు చూసే చూపులకి, వారు ప్రవర్తించే ప్రవర్తనకి, వారు మా పట్ల కలిగిన ద్వేష భావాన్ని చూసినప్పుడు సచ్చినంత పని అయిపోతుంది మాకు. అయినా సరేగాక సచిన వారమైనట్లుండి చంపబడని వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారం అంటాడు. చూడండి, చూస్తే ఎప్పుడు ఇలా బాధలే, ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు ఇబ్బందులే. ఏం పొద్దున్నేసే దేవుడు దేవుడు అంటారు, ప్రార్థన అంటారు, అదంటారు, ఇదంటారు. ఏమి ఇలా కష్టాలు ఇటనే ఉన్నాయి, మేమే బాగున్నామని భక్తిహీనులు ఏం చేస్తారు? మనం చూసి మాట్లాడుకుంటారు. అందుకనే పౌలు గారు అన్నారు, దుఃఖపడిన వారమైనట్లున్నా సరే ఎల్లప్పుడు మేము ఎట్లున్నాం? సంతోషించే వారమే. చూసే వాళ్ళకి దుఃఖం కనపడవచ్చు, కానీ ఎల్లప్పుడూ ప్రభునందు మేము ఏం చేస్తున్నాం? ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం అని చెబుతూ ఎల్లప్పుడూ సంతోషించే వారము, దరిద్రులమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించే వారము. హల్లెలూయా. మా దగ్గర ఏమి లేదు కానీ మీకు ఐశ్వర్యాన్ని ఇస్తున్నాం మేమన్నాడు. అంటే దైవజనుడి జీవితంలో ఏది ఉండదు, డబ్బులు ఉండవు, బంగారం ఉండదు, వెండి బంగారాలు, లేకపోతే ధనధాన్యాలు, లేకపోతే ఇంకా ఆస్తులు ఏముండవు. కానీ విశ్వాసులు ఏం చేస్తూ ఉంటారు? ఐశ్వర్యం కలిగిస్తారు. విశ్వాసులకు ఐశ్వర్యం కలిగించడం అంటే ఏంటి? బంగారు తీసుకొచ్చి ఇవ్వడం కాదు సుమా. ధనవంతుడైన దేవుడు దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి ఆ ప్రభువైన యేసుక్రీస్తు నీ జీవితంలో మార్పు పొంది ప్రభువైన యేసును సొంత రక్ష అంగీకరించి
నువ్వు దేవుని కోసం బ్రతుకుతే పరలోకమైన ఐశ్వర్యం ఖచ్చితంగా ఉందా లేదా? పరలోకమైన ఐశ్వర్యము ఉంది. ఆ ఐశ్వర్యాన్ని మేము కలిగిస్తాము. చూసే వాళ్ళకేమో ఏమి లేనట్టే కనపడతాం, కానీ ఒక పాపిని, ఒక పాపములో శాపములో కొట్టుకుపోతున్న వ్యక్తిని ప్రభు దగ్గర నడిపించి శాశ్వతమైన ఐశ్వర్యం అనగా ప్రభువైన యేసుక్రీస్తు నివాసం చేసే పరలోకానికి వారిని వారసులుగా మేము చేస్తాం. కాబట్టి అనేకులకు మేము ఐశ్వర్యము కలిగించు వారము అన్నాడు. తర్వాత అంటున్నాడు, ఏమియు లేని వారమైనట్టుండి సమస్తము కలిగిన వారం అన్నాడు. హల్లెలూయా. అన్నం తినడానికి లేనివాడు, ఒకవేళ అన్నం తినడానికి లేనివాడు మా ఇంట్లో బిర్యానీ చేసినామంటే నమ్ముతామా? చెప్పండి, నమ్ముతామా? లేదా 10 మందికి మా ఇంట్లో అన్నం పెడతామంటే నమ్ముతామా? అసలు నమ్మం కదా. కానీ పౌలు గారు ఏమంటున్నారు, ఏమి లేనట్లున్నా సరే సమస్తము కలిగిన వారం అంటాడు. అంటే ఏమున్నా లేకపోయినా ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు చేయగల శక్తి గల దేవుడి మీద విశ్వాసం ఉంచాడు. కాబట్టి మాకు ఏమి లేకపోయినా పర్వాలేదు, సమస్తం మేము కలిగి ఉన్నాం. అంటే ఏంటి ఈ మాట? ఈ మాట విన్నటువంటి వారికి ఏమనిపించింది? పౌలు గారికి పిచ్చి పట్టిందే మనకు వింటారు. ఈ రోజున మనకు డబ్బు లేదు, కానీ మనం ఏమనుకోవాలి? నాకు డబ్బు ఉంది. తినడానికి తిండి లేదు, ఈరోజు నాకు ఉంది, అంతే. దేన్ని బట్టి చెప్పగలుగుతున్నాం ఈ మాట? ఈరోజు మనకు మందిరం లేదు, మందిరం ఉంది, దేవుడు సిద్ధం చేశాడు, అంతే. అంటే లేని వాటిని ఉన్నట్టు నమ్మాలి మనం, అంతే. ఇది దేవుని పిల్లల యొక్క లక్షణం. నాకు అది లేదు అది లేదని ఎప్పుడు కూడా దాని గురించి అనుకోని లేదు లేదు అనుకుంటూ పోతే ఇంకా లేనట్టు అయిపోతుంది మన జీవితం. నాకు ఉంది, ఏముంది? నాకు జ్ఞానము ఉంది, నాకు ధనము ఉంది, నాకు బలము ఉంది, నాకు శక్తి ఉంది, నాకు శాంతి ఉంది అని ఎప్పుడైతే నువ్వు పాజిటివ్గా ఆలోచన కలిగి ఉంటామో ఖచ్చితంగా లేని దాన్ని కూడా ఏం చేస్తాడు దేవుడు? శూన్యం నుంచి సృష్టిని కలిగజేసిన దేవుడు కదా. హల్లెలూయా. ఖచ్చితంగా నాకు బాధ ఉంది అని అనుకోవడం కంటే ఈ బాధ వెనకాల నాకు తప్పకుండా ఏముంది? సంతోషం ఉంది అనుకోవాలి, అంతే. ఇప్పుడు ఏమి లేదు నాకు, రేపు ఖచ్చితంగా నాకు ఉంది. ఈరోజు గృహం లేదు, రేపు నాకు గృహం ఇస్తాడు ఆయన, అంతే. ఈరోజు నాకు పని లేదు, రేపు పని ఇస్తాడు దేవుడు నాకు, అంతే. ఈరోజు నాకు ఆరోగ్యం లేదు, రేపు నాకు ఆరోగ్యం ఇస్తాడు అనేటువంటి విధానంలో మన జీవితం కొనసాగాలి. ఎప్పుడు కొనసాగుతుందంటే పవిత్రంగా, జ్ఞానముతో, దీర్ఘశాంతముతో, అలాగే సత్యవాక్యాన్ని మనం కలిగి దయతో, పరిశుద్ధాత్మలను నిష్కపటమైన భక్తి చేస్తూ ఎప్పుడైతే ఉంటామో ఇలాంటివి కూడా కలిగి ఉంటాం మనం ఖచ్చితంగా. కాబట్టి ఏమి లేనట్టుండి కూడా సమస్తం మేము కలిగి ఉన్నామని పౌలు గారు, ఏమి లేకపోయినా సరే అన్నీ ఉన్నాయన్నటువంటి తృప్తికరమైన జీవితంతో ఆయన కొనసాగుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఇలాంటి తృప్తి కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి అంటే అన్నిటిని మనం ఏం చేయాలి? ఓర్చుకోవాలి. ఓర్పు, నేర్పు అనేది లేకపోతే మన జీవితంలో చాలా పాడైపోతాం. పౌలు గారికి నేర్పించింది ఓర్పే. ఏం నేర్పించింది పౌలు గారికి? చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుంచి, నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగిత్రని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి గాని తగిన సమయం దొరకకపోయేను. నాకు కొదవ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. దీన స్థితి యందునా సంపన్న స్థితి యందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యందుని నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము
అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. నిజంగా దేవుడితో నీకు బంధం అంటే, దేవుడితో నీకు నాకు సంబంధం అంటే ఎవరు విడదీయలేరు. భార్య భర్తలు ఎవడన్నా విడదీయగలరా? విడిపోతే ఒకవేళ వారు విడిపోవాల్సిందే కానీ ఎవరు విడదీయలేరు. కానీ ఈ రోజుల్లో ఏమైంది తెలుసా, విడిపోవాలని ఆశ కలిగిందంటే ఆటోమేటిక్గా ప్రజలు ఏమవుతున్నారు, వాళ్ళని ఎటోకొట్ట చేసి విడగొట్టేవారు ఉన్నారు. కానీ మనుషులు విడగొడతారేం కానీ దేవునికి నీకు నాకు మనకున్న సంబంధాన్ని ఎవరైనా విడగొట్టగలంటే ఎవరు విడగొట్టలేరు. ఆమేన్. అందుకే దేవుడితో సంబంధం చాలా బలమైనది. పౌలు గారికి దేవునితో బంధం ఉంది. దేవునితో ఉన్న బంధాన్ని విడగొట్టడానికి ఎంతో మంది ప్రయత్నం చేశారు. యేసు దేవుడు కాదని చెప్పు అన్నారు, అయినా సరే గాక ఆయన ఆగలేదు ఎక్కడ. అందుకే ప్రియులారా, పౌలు గారికి దేవుడితో సంబంధం ఉంది కనుక ఆయన అంటాడు, నాకు కొదవగలిగినందుకు నేను ఇలాగ చెప్పు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఏ స్థితిలో ఉండ నేర్చుకున్నాడట? దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, ప్రతి విషయంలోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉన్నటకును, ఆకలి కొని ఉన్నటకును, సమృద్ధి కలిగి ఉన్నటకును, లేమిలో ఉన్నటకు నేర్చుకున్నాను అంటాడు. మళ్ళీ చూసారా, సంతృప్తి కలిగి ఉండడానికి నేర్చుకున్నట్ట. ఏమి లేనట్టున్నాడంటే కూడా ఉండడానికి నేర్చుకున్నట్ట ఆయన. ఆ తర్వాత అంటాడు 13వ వచనంలో, నన్ను బలపరచువాని నేను సమస్తము చేయగలను అన్నాడు. చూడండి, లేమిలో ఉండటం కూడా నేర్చుకున్నాడు ఆయన. లేమి అంటే కరువు, కలిమి అంటే సంపన్న స్థితి. సంపన్న స్థితిలో ఉండడం నేర్చుకున్నాను, లేమిలో ఉండడం కూడా నేర్చుకున్నాను. ఎందుకంటే నన్ను బలపరిచేది నా దేవుడే, ఆయన సమస్తం చేయగలడు. అందుకే పౌలు గారు చెప్పారు, ఏమి లేనట్లుండి కూడా మేము సమస్తము కలిగిన వారం. ఎందుకంటే ఆ సమస్తం కలుగజేసే దేవుడు నన్ను బలపరుస్తాడు, సమస్తం అనుగ్రహిస్తాడు అనేటువంటి నిశ్చయతతో తన జీవితాన్ని ఆయన కొనసాగిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ఓర్పు ఉండాలి, అలాగే నేర్పు కూడా ఉండాలి. ఎప్పుడైతే ఓర్పు నేర్పు మనం కలిగి ఉంటామో అప్పుడు ఎవరమంటే మనము దేవుని యొక్క పిల్లలము. నేర్పు లేకుండా ఓర్చుకొని ఎంతకాలం ఓర్చుకుంటూ నేర్చుకోలేకపోతే కూడా కష్టమే. కాబట్టి సంవత్సరం అంతా పిల్లలు ఓర్చుకొని నేర్చుకుంటారు కదా, అప్పుడు సెకండ్ క్లాస్లోకి వెళ్తారు. వాళ్ళు నేర్చుకొని సెకండ్ క్లాస్లోకి వెళ్తారు. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా రోజుకు ఓర్చుకొని నేర్చుకొని రోజుకి ఏం కావాలో దేవునితో ఉన్న అనుబంధాన్ని మనం ఏం చేయాలా, పెంచుకోవాలి. అందుకోసమే కదా ఈ ఉపవాస ప్రార్థనలు. నీ ఉపవాస ప్రార్థన ఏదో వచ్చి 2 గంటల సేపు కూర్చొని ఏదో ప్రార్థన చేసి నీకున్న అవసరం తెచ్చుకొని చెప్పి వెళ్ళిపోవడానికి కోసం కాదు. ఈ ఉపవాసంలో కూడా ఓర్పు అనేది నేర్చుకొని ఉపవాసంలో ప్రార్థన చేసుకొని ఆ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు ఏమి నేర్పించాడో నేర్చుకున్న దానిని అనుసరిస్తూ ఈ లోకంలో కొనసాగట కొరకే సంఘ కార్యక్రమంలో ఒక కార్యక్రమమే సంఘ ఉపవాస ప్రార్థన. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలో మనం నేర్చుకుంటున్న బలమైన సత్యము, నిజమైన సత్యం ఏంటంటే మన జీవితంలో అన్ని విషయాల్లో కూడా మనం ఏం చేయాలా, ఓర్చుకోవాలి. అన్ని విషయాల్లో ఆ విధంగా కొనసాగడానికి, ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలోనే కొనసాగడానికి నేర్చుకొని మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు కొరకై జీవించాలి. దేవుడు అలాంటి కృప మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్.